అక్కడ ఆయన ఈమె చెప్తుంది నేను తోసానని, ఈయన చెప్తున్నారు ఆమె బ్యాలెన్స్ లో పడింది నేను తోయలేదని. ఎందుకు నమ్మాలి? ఎవరిని నమ్మాలి? నన్ను నమ్మండి సార్. నమ్మమంటావా? నమ్మాలి సార్. మీ టీం డమ్మీ ఎవరి వల్ల? మీ టీం వల్ల. ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఇస్తావు? మీ టీంకి. ఇప్పుడు నువ్వేమయ్యావు? పప్పయ్యావు. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రామనాథం గారు. ఎంత మాయకుడు నువ్వు ప్రిన్సిపాల్ ఎలా అయ్యావయ్యా? అది అర్థం కావట్లా. బిగ్ బాస్ ప్లీజ్ ఇంతటితో ముగిసింది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇప్పుడు బిగ్ బాస్ ఏ క్లాన్ సభ్యులు ఎంత మొత్తాన్ని గెలుచుకున్నారో తెలియజేయబోతున్నారు. చూడాలని ఉందే. అంతులేని వీరులు క్లాన్ 75,000 సంపాదించారు. అఖండ క్లాన్ 1,25,000 రూపాయలు సంపాదించారు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? 2,45,000ని కెరటన్ క్లాన్ గెలుచుకున్నారు. ఇప్పుడు ఆ కోచిగాడి ముఖ చిత్రం ఏంటి చెప్తా. బాధకి ఓటమికి మధ్య నలిగిపోతుంది. నీకు చాలా స్ట్రెంత్ ఉంది గేమ్ లో, కానీ యాంగర్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. మనిషి అన్న ప్రతి వాడికి కోపం వస్తుంది. సారీ, చేయి పని ఎట్లా క్యూట్. అయినా ఏముంది వాళ్ళు? నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదు? నేను భయపడట్లేదు అన్నా, నేను ఎంత ఆడాలో అంత ఆడాను అంతే. సింపుల్. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ దట్? చెప్పింది విని అర్థం చేసుకోండి. ఓకేనా? నవ్వాల్సిన అవసరమే లేదు. సారీ వెంకీ. మీరు జోక్లు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు ఒకటి కావాలి, అంతేగా? నవ్వుకోండి. నా బాడీ ఎంత గుంజుతుందో నేను అంత చేశాను అంతే. నాకు నచ్చదు జోక్స్ ఓవర్. నాకు కలవడమే చాలా కష్టంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులతో. పాపం ఫీల్ అన్నట్టున్నారు. సోనియా కోపం వచ్చిందా లేకపోతే కోపం నటించిందా నా డౌట్. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? 15 నిమిషాలు. కష్టపడి చేసిన వ్యక్తికి మాడిన బ్రెడ్. ఏంటి మాడిపోయిన పెసరట్టు? కుక్కలు కూడా తినవు. అందుకే నీకు పెట్టాను. నీ ఇద్దరు మూలకెళ్ళి ఇప్పుడు ఆ పిల్ల కష్టపడి చేసింది, ఆమె ప్రేరణ. వాళ్ళిద్దరు ఏదో చేసుకున్నారు, అది మాడగొట్టి ఇయ్యాలని ఉద్దేశం కాదు. ఊళ్ళో వాళ్ళు ఎలా ఏడిస్తే నీకెందుకురా? నీదేదో నువ్వు చూసుకో, నీ రిలేషన్షిప్ ఏదో నువ్వు చూసుకో. ఇంకో రిలేషన్షిప్ లో బొక్కలు పెట్టద్దు కదా. నువ్వేదో పెద్ద పత్తిలాగా ఒక్క చోట అంటే జోక్ గా అన్నది, పొరపాటున అన్నది, లేకపోతే ఇట్లా అన్నది రెగ్యులర్ ప్యాటర్న్. ఆమెకు అది రెచ్చగొట్టడం అనేది రెగ్యులర్ ప్యాటర్న్. అది రెచ్చగొడితే రెచ్చిపోతావా? రెచ్చవాడు అంటే రెచ్చిపోతారండి కొంతమంది. మరి నువ్వు రెచ్చిపోవడం నీ తప్పు. ప్రతిసారి చూస్తున్నా కదా ఆయన ఏజ్ ని, ఆయన దాన్ని ఇట్లా వాడేస్తున్నాడు, అట్లా ఈజీగా వాడేస్తున్నాడు. ఎంతసేపు వాళ్ళింట్లో ముచ్చట, వీళ్ళింట్లో ముచ్చట, ఆ సార్ ఇట్లా, ఈ మేడం ఇట్లా, వాళ్ళింట్లోకి జొర్రి, వీళ్ళింట్లోకి జొర్రి, అన్ని బేగారు ముచ్చట్లు, బేగారు పంచాయతీలు. బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత నువ్వు చెప్పిన అతిపెద్ద అబద్ధం ఏంటి? ఆమె చాలా ఉన్నాయి అలా పిక్ చేస్తా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. దొంగతనం చేసి ఇది నేను దొంగతనం చేయలేనని కూడా చెప్పుండొచ్చు. దొంగ విష్ణు ఇంట్రెస్టింగ్ గా చేయండి మామా. అక్కడికి వెళ్ళి పోల్ డాన్స్ చేయి. నీ దగ్గర ఈ వయ్యారాలు కూడా ఉన్నాయంటారు. ఓహో, ఆ గొంతు ఆ వాలకం చూడలేకపోతున్నాను రా బాబు. ఇట్లా ఆడపులు అన్నదా ఇట్లా రాసుకోండి. అగరబత్తి ఏం కాదు. కూర్చోాలి టాస్క్ అయ్యేవారు. ఓహో సింపుల్, చాలా సింపుల్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. కదలకుండా వాడట్టగా ఉంటాడు, బలవంతంగా అలా కిల్లి స్విమ్మింగ్ పూల్ లో పడేయాలి. ఎవడి పోయి వాడే తవ్వుతున్నాడు అనమాట. గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం ఇదే. ఓకే చెప్తా. వెళ్ళి ఒక సారీ తీసుకొని సారీ పెట్టుకొని అమ్మాయిలకు డాన్స్. చాలా పాపం రా. అయ్యో, అబ్బాయి ఎలా పడిపోయాడేంటి? పడిపోరా మరి.
We enjoyed a lot, sir. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. ఒక 3 మంచి మాటలు చెప్పు నా గురించి. నువ్వు సూపర్ హ్యాండ్సమ్, మంచోడు మంచోడు. జోకర్ అస్సలు నవ్వు రాలేదు. వీడు మరి